వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ అలేఖ్య. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న ఎస్ఐకి మెమో జారీ. పోలీస్ శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లో తనిఖీలు. నాణ్యత లేని బిర్యానీని అమ్ముతున్నట్టు బయటపడ్డ మోసాలు. వికారాబాద్ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమయపాలన మాత్రం గాలిలో. కార్యాలయంలో సమయం 11 అయినా కనిపించని అధికారులు. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెదనాన్న అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడిన యువకులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీకాంత్ కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు మెమో జారీ చేశారు. విధి నిర్వహణ సమయంలో అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేశారు. అయ్యప్ప మాల వేసుకుంటే సెలవులు తీసుకోవాలని తెలుపుతూ మెమో ఇచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ మతాచరణకు సంబంధించిన అంశాల్లో పోలీసు శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర పండుగలు, ఇతర మతాల సందర్భాల్లో పోలీసులు వ్యవహరించే తీరు, అదే సమయంలో ఈ చర్య తీసుకోవడం ప్రజల్లో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పారదర్శక వివరణ ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇతర మతాల పండుగలకు గిఫ్టులు ఇస్తూ మరో మతం వారికి ఉపవాసాలు, భోజనాలు పెడుతున్న పోలీసుల తీరు ఇలా ఉంటూ మరో మతం వారికి ఉపవాసాలు, భోజనాలు పెడుతున్న పోలీసుల తీరు ఇలా అంటూ ప్రశ్నించారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు భాగ్యనగర్ జిల్లా సౌత్ ఈస్ట్ డీసీపీ పరిధిలోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయ్యప్ప స్వామి మాల ధరించినందుకు వారికి పోలీస్ శాఖ నుండి మెమో అందడం జరిగింది. ఈ యొక్క చర్యను భాగ్యనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏ ధార్మిక విశ్వాసాలు, ఏ మత సంబంధించినటువంటి యొక్క ఆచార వ్యవహారాలు ఏవైతున్నాయో అవి ఆ మతానికి సంబంధించినవి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ. రాజ్యాంగంలో కూడా ఈ యొక్క స్వేచ్ఛ ప్రతి పౌరునికి ఉన్నది. కానీ ఇతర మతాల పండుగలు ఉన్నప్పుడు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి పోలీసు శాఖ అనేక సందర్భాల్లో మరి ముస్లిం పండుగలప్పుడు అన్ని డిపార్ట్మెంట్ లోపల వారికి పూర్తిగా నమాజ్లకు కానీ అదే రకంగా వారు ఇఫ్తార్లకు కానీ వీటికి ఉన్నటువంటి స్వేచ్ఛ మరియు ఆ మతాన్ని గౌరవించిన ఒక పోలీసు ఈరోజు హిందూ మతం అంటే కూడా వారికి ఏ మాత్రం కూడా హిందూ మనోభావాలన్నా, హిందువులన్నా చులకన భావనతో చూసేటువంటి పోలీసు శాఖను భాగ్యనగర్ జిల్లా ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతి లోపల మేము కూడా నిరసనలకు దిగి ఈ యొక్క చర్యను ఖండిస్తాం. అదే రకంగా పాత నగరంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనం ఒక్కసారి చూసినట్టయితే అనేక మందిరాలను పునరుద్ధరణ జరగకుండా, మందిరాలను అభివృద్ధి చేయకుండా పోలీసులు నిరోధించుతున్నటువంటి చర్యను కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఏ పోలీసు శాఖ ఎవరికి భయపడి హిందువులను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఎవరు మెప్పు పొందడానికి ఇలాంటి చర్యలను తీసుకుంటుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే హిందూ పండుగలు జరుపుకోవాలంటే ఎన్ని ఆంక్షలతో కూడుకున్నటువంటి సమస్యనో ఏ పాత నగర హిందువుని అడిగినా ఆ విషయం చెప్తాడు. కాబట్టి హిందూ ఇలా జరుపుకునేటువంటి ప్రతి పండుగలకు రకరకాల ఆంక్షలు, పొల్యూషన్ పేరు మీద, అదే రకంగా పర్మిషన్ల పేరు మీద, సౌండ్ పొల్యూషన్ల పేరు మీద నిర్దాక్షిణంగా కేసులు పెడుతున్నటువంటి యొక్క పోలీసు శాఖ, అదే రకంగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గారు, అదే రకంగా డిప్యూటీ అడిషనల్ డీసీపీ గారు ఈ యొక్క విషయం లోపల ఇమీడియట్గా స్పందించకపోతే
దీని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుంటుంది. ఏ అయ్యప్ప స్వామి మాలను వేసుకుంటే మీరు దాన్ని మరి చిన్న చూపు చూసేటువంటి మరి వీరి యొక్క చర్యను మేము పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాముల ద్వారానే ఈ యొక్క మరి మీ చర్యకు ప్రతిచర్యగా పెద్ద ఎత్తున ధర్నాకు పూనుకొని సౌత్ ఈస్ట్ డీసీపీ ఆఫీస్ను ముట్టడిస్తామని హెచ్చరిస్తూ హిందువులు ఇప్పుడైనా మేల్కోండి, ఈ యొక్క చర్యను ఖండించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ జై శ్రీరామ్. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లో తనిఖీలు నిర్వహించగా వ్యాపారస్తులు బొంగు పేరుతో మోసం చేస్తూ రంగులతో నాణ్యత లేని బిర్యానీని అమ్ముతున్నట్టు బయటపడ్డ మోసాలు వ్యాపారుల మీద కేసు పెట్టి హోటళ్లను సీజ్ చేశారు. కొత్తగా తెచ్చుకుంటామండి. ఇప్పటికప్పుడే ఒక 5 బ్యాంబోలు 20 బ్యాంబోలు కాల్ చేసి బొగ్గులుగా వాడుకుంటాం. ఇది పనికిరాదు. ఇది బ్యాంబో ఒకసారి వేడి బ్యాంబో ఇవ్వండి. ఒకసారి వేడి బ్యాంబో ఇవ్వండి. వేడి చేసినప్పుడు ఆ రసమంతా పోయిందండి. ఇప్పుడు కారు తాకి పోగొడుతున్నాం. చూడండి రసమంతా పోయిందండి. చల్లగా వేడి చేస్తే మొత్తం పోయిస్తారు. అంటే ముందే బిల్ చేయకుండా మీరు ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో అప్పుడే పెట్టి ఎమ్మటి మీరు ఫైల్ వేసి పెట్టుకోండి. ముందే చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు డెవలప్ అవుతుంది కానీ కాలిపోదు కాదు. పేరు మాత్రం మారేడుమిల్లి పెట్టారు. ఎంగేజ్ పెడుతున్నారు. మారేడుమిల్లి పేరు ఇవన్నీ ఏంటి? మారేడుమిల్లి డిగ్రీ అయిపోయింది. ఇంట్లో రంగేసుకొని తింటారు. ఇంట్లో ఎప్పుడైనా మీ అమ్మ రంగేసి బిర్యానీ వండిందా? లేదా ఈ రోజు రంగేసి పెడతాం జనాలకి. పేరేమో మారేడుమిల్లి అని పెట్టి ఎందుకు ఈ రంగం మొత్తం చికెన్లో లేదు. చికెన్లో లేదు. ఉల్లిపాయలు బాగాలేవు అమ్మ. ఉల్లిపాయలు రంగులు మొత్తం వేసి బిర్యానీ బాగుంటుంది. దీనికి కూడా మొత్తం సామ్రాజ్యం ఉంది. మీరు క్యాన్సర్ పెడతారు జనాలకి. తెలుగులో మాట్లాడితే డబ్బులు తీసుకొని క్యాన్సర్ పెడతారు లెక్క. అలాగే సార్ ఇటు నుంచి ఎక్కడుంది? ఇందాక రంగేష్ చికెన్ ఇక్కడ ఉంది సార్. నేను వచ్చేళ్ళా తీసేశారు. ఏంటి బాబు ఓన్ రెడీ? ఓన్ రెడీ తీసుకురా. లేకపోతే మొత్తం సీజ్ చేసేస్తా. పద్ధతిగా చికెన్ బయటికి తీస్తే బాగుంటుంది. టెంపరేచర్ అమ్మా 5 రీడింగ్. అది 25 రంగేష్ చికెన్ బయటికి తీయండి. ఎక్కడ కింద టెంపరేచర్ 97 బాగుంటుంది. 19.5 25 తీసుకోనండి పర్లా. ఓన్ రెడీ సార్ రంగేష్ చికెన్ దాచిపెట్టాడు. దగ్గర తెప్పిస్తాం. వచ్చింది. ఇందాక నేను వస్తే రంగేష్ చికెన్లో ఎక్కడ రాశాడు? తెప్పించాడు. బిర్యానీ కూడా ముక్క కూడా రంగు ఉంటుంది చూడు. ఇక్కడ ముక్క కూడా రంగు ఉంది. ఏంటి అట్లా వేసావు? ఎవరు ఆయనే ఎవరు మీరేనా? మెయింటైన్ మీరు చేస్తున్నారుగా. మెయింటైన్ చేస్తుంది ఎవరు? అలాగేనండి. అమ్మా ఇంట్లో రంగేసుకుని తింటారా? ఇంట్లో బిర్యానీ రంగేసుకుంటారా? లేదండి. మరి బ్యాంబో బిర్యానీ
సార్ ఇందాక బ్యాంబూ బిర్యానీ రంగేసిందిగా ఓపెన్ చేద్దాం ఒకటి చూద్దాం సార్. వికారాబాద్ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమయపాలన మాత్రం గాలిలో ఉంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి. వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమయం 11 అయినా కూడా కార్యాలయంలో కనిపించని అధికారులు. ఏమన్నా అడిగితే మాత్రం ఫీల్డ్ వర్క్ అంటూ చెబుతున్నారు. ఇంతకు డ్యూటీలో సమయపాలన ఉన్నదో లేదో అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైం 11 అవుతుంది. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెదనాన్న అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడి. హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వరంగల్ వద్ద బస్సు ఎక్కిన 2 మందుబాబులు నర్సంపేట వద్ద దిగాల్సి ఉండగా దిగకపోవడంతో బస్సు ఆపి మద్యం మత్తులో నిద్రిస్తున్న వారిని లేపిన కండక్టర్. దీంతో నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెదనాన్న మమ్మల్నే లేపుతావా అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడిన యువకులు. అరే అరే నర్సంపేట ఎమ్మెల్యే మా బాబాయ్ రా మరి మమ్మల్ని వీడియో తీయటం చూద్దాం మన కొట్టమల్లా అది అరే ఆపురా మళ్ళీ ఆపురా ఆపమని వాటి కొడుతా విడుకోండి పిచ్చోడు వారు. సరే సరే రాజప్ప అవసరం లేదు ఏమన్నా చేద్దామా ఏమండి పో చెప్పరు ఆనే ఉంటే పో నారాయణపేట జిల్లా ఉట్కూరు పిఎస్ ఆవరణలో పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసిన అశోక్ అనే యువకుడు. పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసి తప్పు చేశానని ఒప్పుకుంటూ క్షమాపణలు కోరుతూ మీడియా ముందుకు వివరంగా తెలిపిన అశోక్. నమస్కారం అందరికీ. నాది బిజ్వార్ గ్రామం, ఉట్కూరు మండల్. నా పేరు వచ్చేసి దొరల్ అశోక్, మా నాన్న పేరు వచ్చేసి దొరల్ వెంకటప్ప. అయితే నేను 2 నెలల క్రితం ఉట్కూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. అక్కడ ఏమైందంటే, అక్కడ వెళ్ళిన తర్వాత వర్షం వస్తుండే, పైన ఏదో చెత్త రేకులు ఉన్నాయంటే సార్ వాళ్ళ పైన హెల్ప్ చేస్తుండే. సార్ నేను హెల్ప్ కావాలంటే సరే సార్ వాళ్ళకి అడిగి నేను వెళ్ళిన పైకి. అయితే అక్కడ సైడ్ ఏమైందంటే మెట్లు లేవు పోలీస్ స్టేషన్కి. మెట్లు లేకుంటే సుమ పైన పైకి వెళ్ళిన. నేను వెళ్తే మా స్నేహితుడికి నేను మొబైల్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక వీడియో తీసిండు. నేనే తీయమని చెప్పిన, ఆ తీయడం నా తప్పు. తీయమని చెప్పి దానికి నేను ఏం చేసిన అంటే ఒక పాట క్రియేట్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టినా. నేను స్టేటస్ పెడితే ఏమైందంటే మిగతా వ్యక్తులు చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని వేరే గ్రూప్లలో మన సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది వీడియో నిన్న నైట్ నుంచి. అయితే నేను చెప్పేది ఏంటంటే, నేను చేసేదైతే తప్పు, కానీ ఇలాంటి వీడియోలు మాత్రం ఎవరు కూడా తెలిసి తెలియక ఇది అయింది. మరి తెలిసి తెలియక కూడా ఎవరు కూడా ఇలాంటివి చేయకండి. నేను చేసినట్టు తప్పు అయిపోయింది, నాదొక తప్పే. ఎవరి ఫోన్లన్నా ఎవరి గ్రూప్లలో ఇలాంటి వీడియోలు ఇంకేమైనా ఉంటే డిలీట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరొక్కసారి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని నాదొక తప్పు అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇలా ఏమైనా చేసినట్టుంటే నన్ను క్షమించండి. ఇలాంటి పని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని దేవుడు చిరునందు గల రైతులతో కలిసి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ
పీఎం కిసాన్ పథకాల గురించి వివరిస్తూ రైతులకు ఈ ప్రభుత్వం అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత రైతులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మన మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రైతు పక్షం ఒకటే నిదర్శనం. ఇన్నాళ్ళ చరిత్రలో ఒక రైతు బ్యాంకీ సొసైటీ ప్రెసిడెంట్ అయిన దాఖలాలు అనేది మాత్రం ఈ మైలవరం చరిత్రలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి మన వెంకటనారాయణ గారు ఒక రైతుని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి మన ఎమ్మెల్యే గారు చర్చ సృష్టించారు. రైతుకు అట్లా అండగా ఉంటారు. అది నేను బతికున్నంత కాలం కూడా ఆ రుణం తీర్చుకోలేను. అది ఆ భగవంతుడు ఆశీస్సులు అనుకున్నా నేను. మరి ఎమ్మెల్యే గారు వచ్చి నాకు ఇవాళ ఒక రైతు కుటుంబం, చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని నన్ను ఇవాళ ఒక మరి బ్యాంకు మేనేజర్గా, అదే బ్యాంకు చైర్మన్గా నా కుర్చీలో కూర్చోబెట్టారండి. అది నేను చేసుకున్నా మరి పుణ్యము. మరి ఒక రైతుగా మరి నన్ను గుర్తించి ఇచ్చినందుకు నేను ఎల్లవేళలా ఆయనకి రుణపడి ఉన్నాను. వర్ధిల్లారి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లారి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లారి బాబు గారి నాయకత్వం, వర్ధిల్లారి లోకేష్ బాబు నాయకత్వం, వర్ధిల్లారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగింది. జూరాల ద్వారా 5,598 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదు కాగా అవుట్ఫ్లో నిల్గా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగుల వద్ద నిలిచింది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నిల్వ 203.429 టీఎంసీలుగా అధికారులు వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న ఎస్ఐకి మెమో జారీ. పోలీస్ శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లో తనిఖీలు. నాణ్యత లేని బిర్యానీని అమ్ముతున్నట్టు బయటపడ్డ మోసాలు. వికారాబాద్ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమయపాలన మాత్రం గాలిలో. కార్యాలయంలో సమయం 11 అయినా కనిపించని అధికారులు. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెదనాన్న అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడిన యువకులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.